ఆ రూపం అపురూపం. ఖైరతాబాద్ మహాగణపతి దివ్య దర్శనం కమనీయ ఘట్టం. కోరికలు తీర్చే ఇలవేల్పును దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ ఉవ్విళ్లూరుతారు. ఏకదంతుడు లంబోదరుడైన ఆ ఆదిదేవుడి నిలువెత్తు విగ్రహాన్ని చూసిన వాళ్లు తన్మయత్వం చెందుతారు. 60 ఏళ్లుగా భాగ్యనగర వాసుల కొంగు బంగారంలా నిలుస్తున్న పార్వతీ తనయుడి విశేషాలు ఎన్నో. వినాయక నవరాత్రి ఉత్సవాల వైభవం వల్లే ఖైరతాబాద్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. 1954లో గణేష్ విగ్రహ ఏర్పాటుకు ఇక్కడ అంకురార్పణ జరిగింది. శంకరయ్య అనే స్వాతంత్ర సమరయోధుడు తొలుత ఒక్క అడుగుతో గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఒక్కో అడుగు పెంచుతూ 60 అడుగుల వరకు విగ్రహం ఎత్తు పెంచారు. ప్రతి సంవత్సరం ఎన్నో విశేషాలు విశిష్టతలతో ఈ విఘ్నేశ్వరుణ్ణి ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ప్రధాన విగ్రహానికి 2 వైపులా అనుబంధ విగ్రహాలను ఏర్పాటు చేసే సంస్కృతికి కొన్నాళ్ల క్రితం తీశారు. 6 దశాబ్దాల ప్రస్థానంలో ఎందరో జాతీయ రాష్ట్ర స్థాయి నేతలు, ముఖ్యమంత్రులు ఇక్కడి ఆదిదేవుణ్ణి దర్శించుకొని తరించారు. కొన్నాళ్ల క్రితం స్థానిక పెద్దలు, బస్తీ యువకులు కలిసి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. స్వామివారి కార్యక్రమాలను మరింత విస్తృతం చేశారు. దేశవ్యాప్తంగా ఆకట్టుకునేలా ఎత్తైన విగ్రహాన్ని తీర్చిదిద్దడం, భారీ లడ్డు ఏర్పాటు చేయడం, కన్నుల పండుగగా అట్టహాసంగా శోభయాత్ర నిర్వహించడం, ఊరేగింపు కోసం భారీ వాహనం ఏర్పాటు చేయడం, భారీ క్రేన్ల సాయంతో ప్రశాంతంగా గంగమ్మ ఒడికి చేర్చడం, 1,00,000 మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం ద్వారా ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేకత తీసుకొచ్చారు. ఏటేటా విగ్రహ రూపురేఖలు మారుస్తూ భక్తుల్లో ఆసక్తిని పెంచగలిగారు. శరణం శ్రీ గణేశ, శరణం శరణం శ్రీ గజవదన. గతేడాది త్రిశక్తిమయ మోక్ష గణపతి, అంతకుముందు గోనాగా చతుర్ముఖ గణపతి, ఈసారి శ్రీశక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా ఇక్కడి బొజ్జ గణపయ్య దర్శనమిస్తున్నాడు. తమిళనాడుకు చెందిన ప్రధాన శిల్పి రాజేంద్ర నేతృత్వంలో విగ్రహం తయారు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, బంగాళ నుంచి వచ్చిన కళాకారులు, కార్మికులు ఈ క్రతువులో పాల్గొన్నారు. సుమారు 3 నెలల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. గిరిజాతనయా శూర్పకర్ణ ప్రథమ పూజల విఘ్న వినాయక, నిత్య పూజలు సలిపెదమయ్య, నిత్య పూజలు సలిపెదమయ్య, నిత్యం. ఖైరతాబాద్ గణేశుణ్ణి దర్శించుకునేందుకు ఒకరోజు ముందు నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఏకదంతుణ్ణి దర్శించుకుంటే కోరికలు తీరతాయనే నమ్మకం ఉండడంతో రాత్రి సమయంలోనే స్వామివారిని చూసి తరించారు. చవితి రోజు పూజలు రద్దీ ఉంటుందని భావించి కుటుంబ సమేతంగా తరలివచ్చి లంబోదరుణ్ణి వీక్షిస్తున్నారు. శరణం శరణం శ్రీ గణేశ, శరణం శరణం శ్రీ గజవదన, శరణం శరణం శ్రీ గణేశ, శరణం శరణం శ్రీ గజవదన. ఖైరతాబాద్ గణేష్ చాలా పెద్దది, నాకు చాలా నచ్చింది. మేము గుంటూరు నుంచి వచ్చి చూస్తున్నాము. ప్రతి ఇయర్ నాకు చూడడం ఇష్టము. బాగా ఉంది, చక్కగా ఉంది. గణేశుడు చాలా బాగా నచ్చిందండి. ఖైరతాబాద్ గణేశుడు అందరికీ తెలుసు, చాలా ఫేమస్. ఎవ్రీ ఇయర్ మేము వచ్చి చూస్తుంటాము. ఈ 1 వీక్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వచ్చి చూడగలమో లేమన్నా ఇది ఉంటుంది కాబట్టి ఈరోజు వచ్చి ఒకసారి దర్శనం చేసుకెళ్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. క్యూ అంతా ఇంకా చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారని ముందు రోజే వచ్చి చూస్తున్నాం. మేము 2 రోజులు ముందుగా గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసి చూసి వెళ్తున్నాం. మేము కోరికలు తీర్చే ఇలవేల్పుగా ఈ విఘ్నాధిపతిని భక్తులు కొలుస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి నిత్యం వేల మంది తరలి వస్తుంటారు. వారాంతాల్లో ఈ సంఖ్య 1,00,000కు పైగానే ఉంటుంది. రద్దీ తట్టుకునేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.